పూర్వం ఒకనాడు దేవతలంతా మహాశక్తి దగ్గరికి వెళ్ళి, ఓ మహాదేవి, నీవెవరు తల్లి, నీ స్వరూప స్వభావాలు ఏమిటి అని ప్రశ్నించారు. అప్పుడు దేవి వారికిలా సమాధానం చెప్పింది. దేవతలారా, నేను పరబ్రహ్మ స్వరూపిణిని. నా నుంచే ప్రకృతి పురుషాత్మకమైన ఈ జగత్తు మొత్తం సృష్టించబడింది. శూన్యం అశూన్యం, ఆనందం విషాదం ఇవన్నీ నేనే. విజ్ఞానం అవిజ్ఞానం, బ్రహ్మ అబ్రహ్మ కూడా నేనే. పంచభూతాలు అపంచభూతాలు, వేదం అవేదం, విద్య అవిద్య, అజను అనగా పుట్టిన దాన్ని, అనజను అనగా పుట్టని దాన్ని కూడా నేనే. ఈ అఖిల జగత్తుని నేనే. వసువులతో, రుద్రులతో, ఆదిత్యులతో, విశ్వే దేవతలతో నేను సంచరిస్తూ ఉంటాను. మిత్ర వరుణులిద్దరిని, అలాగే ఇంద్రాగ్నులని, అశ్విని దేవతల్ని నేను భరిస్తాను. సోముడు, త్వష్ణ, పూష, విష్ణువు, బ్రహ్మ, ప్రజాపతి అనే వారందరినీ ధరిస్తాను. నేను రాష్ట్రిని, వసువులకి సంగమాన్ని, దీని మూర్ధంలో పితరుల్ని కనేదానిని నేనే. ఈ విధంగా నేను వచ్చిన కారణాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు సాక్షాత్తు నా దేవీ పదవిని పొందుతాడు అని చెప్పింది. దేవీ మాటలు విని సంతోషించిన దేవతలు, అమ్మా మహాదేవి, నీకు నమస్కారం. శివస్వరూపిణివి, ప్రకృతివి, భద్రవి అయిన నీకు నమస్కారం అంటూ ఇంకా ఈ విధంగా దేవిని స్తుతించారు. పరమాత్మ చేత దర్శించబడేది, కర్మఫలాలైన పశుపుత్రాదుల కోసం ఉపాసకుల చేత నిత్యం సేవించబడేది అయిన దుర్గాదేవిని శరణు వేడుకుంటున్నాము. ఆ తల్లి మా అజ్ఞానాంధకారాన్ని నశింపజేస్తుంది. వాగ్దేవి అయిన ఆ తల్లిని చూసి దేవతలు, ప్రాణులు, విశ్వరూపులు ఇలా అనుకున్నారు, ఆ దేవి మా అందరికీ అన్నాన్ని, బలాన్ని అధికంగా ప్రసాదిస్తూ ఎప్పుడూ మా దగ్గరే ఉండుగాక. కాళరాత్రి బ్రహ్మచేత స్తుతించబడేది వైష్ణవి కుమారస్వామి తల్లి సరస్వతి, అదితి, దక్షుడి పుత్రిక, పావని అయిన జగన్మాతని శివుడు భార్యగా గుర్తించి నమస్కరిస్తాము. ఆమెనే మహాలక్ష్మిగా, సర్వసిద్ధుల్ని ప్రసాదించే తల్లిగా తెలుసుకుంటాము. అలాంటి మహాశక్తి స్వరూపిణి మా అందరికీ ప్రేరకురాలగుగాక. ఇక్కడ అదితి దక్షుడికి కుమార్తెగా పుట్టింది. భద్రులు, అమృత బంధువులైన సకల దేవతలు, కాముడు, కామకళ, యోని, వజ్రపాణి అయిన కుమారస్వామి, వాయువు, మేఘుడు, ఇంద్రుడు, గుహుడు వీరంతా మాయతో నీకు జన్మించారు. విశ్వమాత, ఆది విద్య అయిన ఈ తల్లే ఆత్మశక్తి. విశ్వమోహిని, పాశాంకుశాలు, ధనుర్బాణాలు ధరించిన మహాశక్తి. ఈమె మహావిద్య. ఈ విధంగా ఎవడు తెలుసుకుంటాడో వాడు సకల బాధల నుంచి విముక్తుడవుతాడు. అమ్మా భగవతి, నీకు నమస్కారం. మమ్మల్ని అన్ని వైపుల నుంచి రక్షించు. తల్లి, నీవే అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, విశ్వే దేవతలు, సోమ అసోములు, యాతుదానులు, అసురులు, రాక్షసులు, పిశాచులు, యక్షులు, సిద్ధులు, గంధర్వులు, సత్వరజస్తమో గుణాలుగా ఉన్నావు. ప్రజాపతి, ఇంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, జ్యోతిష్యులు, కళ, కాష్టాలతో కూడిన కాలస్వరూపం కూడా నీవే. అలాంటి నీకు నమస్కరిస్తున్నాం. తాపాల్ని హరించే దేవివి, భుక్తి ముక్తి ప్రదాయినివి, అనంత విషయాన్ని ప్రసాదించే దానివి, శుద్ధమైన దానివి, శరణ్యవి అయిన శివపత్ని నీకు నమస్కరిస్తున్నాం.